ఆయన ప్రాణం, ఆయన యొక్క మనసు ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి నేనెప్పుడు వెళ్తానా? ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడతానా? అనే కోరిక ఆయన కలిగి ఉంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇందాక నేను చెప్పాను కదా! 84 కీర్తన 1, 2 వచనాల్లో యెహోవా మందిరావరణం చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. కాబట్టి ఈ దినమున ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సహోదర, సహోదరి, మొట్టమొదటిగా నీకు దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలి అని ఆశ నీలో కలిగి ఉండాలి. ఆ విధంగా నువ్వు గాని కలిగి ఉంటే దేవుడు నిన్ను నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు. దావీదుని దేవుడు ఆశీర్వదించడానికి గల కారణం అది. నేను దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలి అని ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ అంటే తన యొక్క హృదయాంతరంగంలో నుండి ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఈ దినమున మొదటిగా నీవు దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలి అని ఆశిస్తే నీ హృదయంలో నుండి నువ్వు కోరుకో. నీ హృదయంలోంచి ఆ యొక్క కోరిక రావాలి, నేను దేవుని మందిరానికి వెళ్ళాలి అని. నువ్వు ఆ విధంగా హృదయంలో నుండి నువ్వు కోరుకున్నట్లయితే ఎన్ని ఆటంకాలు సాతాను కల్పించినా వాడిని జయించి నీవు దేవుని యొక్క మందిరానికి వెళ్ళి తీరుతావు ఖచ్చితంగా. ఈ దినమున ఈ యొక్క మాటలు వింటున్న నీవు ఒకసారి నిన్ను నువ్వు తీర్మానం చేసుకో. ఇది పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2లో చాలా విషయాలు ప్రభు మీతో మాట్లాడిన ఆశపడుతున్నాడు. కాబట్టి ఈ యొక్క ప్రసంగం, ఈ యొక్క ఉపదేశం అంతా నువ్వు విన్నావు. ఆ పార్ట్ 2 కోసం కూడా ఎదురు చూడు. వెంటనే మేము దాన్ని రిలీజ్ చేస్తాం, ప్రసారం చేస్తాం. ఇది అనేక మందికి నువ్వు షేర్ చేయి. దీని ద్వారా అనేక మంది కూడా ఆశీర్వదించబడతారు. కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ దినమున నీ యొక్క మాటలు విన్న బిడ్డలందరినీ హస్తాలు సమర్పిస్తున్నా. ఈ సర్వ కృపానిధి మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ ఉపదేశాన్ని ఎంతమంది అయితే విని ఉన్నారో ప్రభువా, ఆ బిడ్డలందరినీ కూడా ఈ వాక్యం ద్వారా మీరు దర్శిస్తున్నందుకు స్తోత్రాలు. ఇంతకాలం వాళ్ళు దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలా, వెళ్ళకపోతే ఏంటి అన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు ప్రభువా. ఈ దినమున మీరు మాతో మాట్లాడిన మాటల కొరకు స్తోత్రాలు. మా పాపాలు పరిహరించబడటం కోసం, మా పాపాలులోంచి విడుదల పొందే దానికోసం మేము దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలి అని మేము నేర్చుకొని ఉన్నాం. 2, నీ యొక్క సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది. ఆ సంతోషం పొందేదానికి మేము వెళ్ళాలి. 3, యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. మీరు మీ ఆలయంలో నివసిస్తున్నారు కాబట్టి మేము మీ దగ్గరకు రావాలి. అలాగే నీ మందిరంలో సర్వ సమృద్ధి ఉంది. నీ యొక్క మందిరంలో అనేకమైన కార్యాలు ఉన్నాయి. నీ ఈ యొక్క ప్రసన్నతను చూడాలి, నిన్ను ధ్యానించాలి, ఆశ్చర్యమైన కార్యాలు వివరించాలి అని చాలా విషయాలు మేము విని ఉన్నాం ప్రభువా. కీర్తనాకారుడు కూడా ఆయన హృదయాంతరంగం నుంచి ఆశపడుతున్న ఆశని మేము వింటూ ఉన్నాం ప్రభువా. కాబట్టి దినమున ఎంతమంది బిడ్డలైతే నీ మందిరం అంటే నిర్లక్ష్యంగా తమ ఇళ్లలోనే గడుపుతూ నీ మందిరానికి వెళ్లకుండా ఉన్నారు, వాళ్ళందరినీ వాక్యం ద్వారా మీరు దర్శించినందుకు స్తోత్రాలు. వాళ్ళ ఒక గొప్ప తీర్మానాన్ని కలుగు చేయండి దేవా. పడిపోయిన బలిపీఠాలు కట్టబడాలి. మరి ఎవరెవరైతే నీ మందిరానికి వెళ్ళటం మానేశారో, నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారో, అలాంటి వాళ్ళందరూ ఈ వాక్యం ద్వారా తిరిగి పురుకొల్పబడి నీ మందిరానికి వెళ్ళినట్లు మీరు సహాయం చేయండి. బలమైన కార్యాలు మీరు జరిగించబోతున్నందుకు స్తోత్రాలు. ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డల్లో ఉన్న ఆ యొక్క అలసత్వాన్ని, ఆ నిర్లక్ష్యాన్ని యేసు నామములో గద్దిస్తున్నాం, విడుదల ప్రకటిస్తున్నాం. ఆ యొక్క నిర్లక్ష్యం నుంచి విడుదల కలిగించండి. వాళ్ళు గొప్ప ఆసక్తిని దాయిచేయండి, గొప్ప వైరాగ్యాన్ని దాయిచేయండి దేవా. నీ సన్నిధికి ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అన్న ఆ యొక్క దేవ ఆశను వాళ్ళు పుట్టించండి. దావీదులో మీరు పుట్టించినట్టు వాళ్ళు కూడా పుట్టించండి. తద్వారా బిడ్డలందరినీ కూడా నీ యొక్క పరలోక రాజ్యానికి మీరు వారసులుగా చేసి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడకు దేవుని రాకడ పర్యంతం సదాకాలం తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.